హాయ్ అండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇట్లాగా చిన్న పిల్లలు పెయింట్ వేసుకోవడానికి తెచ్చుకునే ఈ బాటిల్స్ ఖాళీ అయిన తర్వాత వేస్ట్‌గా పడేయకుండగా, ఇక్కడ నేను ఈ బాటిల్స్ ఉల్టా తిప్పి డబుల్ టేప్ వేస్తున్నాను. డబుల్ టేప్ వేసిన దాన్ని ఇట్లాగా గోడకు అతికించుకున్నామంటే, ఈ కలర్‌ఫుల్ బాక్సెస్ చూడడానికి లుక్ బాగా కనిపిస్తాయి. అలాగే ఇలా చిన్న చిన్న కీసు, ఛార్జింగ్ వైరు, మనం ఆ రోజు వేసుకునే దండలు తాకించుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లో ఇలాగ వేస్ట్ ఉంటాయి కదా పిల్లలవి లెగ్గిన్స్. వీటినైతే ఈ విధంగా కట్ చేసుకొని డోర్ మ్యాట్ అయితే చాలా చక్కగా తయారు చేసుకోవచ్చు. ఎలాస్టిక్ లూజ్ అయ్యో, కలర్ పాడయ్యో తీసి పడేసింటాం కదా, అలాంటివి తీసుకొని ఈ విధంగా పొడుగ్గా అన్ని పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు 3 తీసుకున్నాను. 2 బ్లాక్‌వి, 1 వైట్‌ది 3 వేసుకొని మనం జడ అల్లుకున్నట్టు అన్నీ ఇలాగా అల్లుకోవాలి. చివర్లో మళ్ళీ సూదితో జాయింట్ వేసేసుకొని కంటిన్యూగా మొత్తము క్లాత్స్ అన్నీ కూడా ఇలాగ జడలాగా అల్లుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఈ విధంగా అల్లిన తర్వాత దీన్ని అయితే సూది తీసుకొని మనం డోర్ మ్యాట్ లాగా రౌండ్గా పెట్టేసి సూదితో అక్కడక్కడ టాకాలు వేసుకుంటే అయితే చాలా చక్కగా డోర్ మ్యాట్ అయితే వచ్చేస్తుంది. చాలా హార్డ్ వర్క్ అని చెప్పేసి ఇవి శాట్ వీడియో పెట్టినప్పుడు కొంతమంది పెట్టారు. కానీ 1 or 2 అవర్స్లో అయిపోతుందండి. చాలా మంచి లుక్ వచ్చేసింది కదా, చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫేస్ గ్లో అయితే పెరగడానికి ఇక్కడ నేను శనగపిండి, పసుపు, గంధం, నిమ్మరసం, పెరుగు వీటన్నిటిని బాగా కలుపుతూ కొంచెం మనకు లూజ్గా అవ్వడానికి కొద్దిగా పాలు వేస్తూ టిక్ క్రీమ్ లాగా కలుపుకోవాలన్నమాట. ఇలాగ కలిపిన దాన్ని మనము ఫేస్కి అప్లై చేసి ఒక 20 మినిట్స్ లేదా 15 మినిట్స్ అలాగే వదిలేస్తే మనకు ఎంత గ్లో, ఎక్కువ కలర్ రావాలనుకుంటే ఎక్కువ టైం, లేదంటే ఎక్కువ కలర్ అవసరం లేదనుకుంటే ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ పెట్టుకొని కడిగేసామంటే ఎంత చక్కటి గ్లో వస్తుంది. చాలా స్మూత్గా, మనం ఇందులో గంధం వేసాం కాబట్టి స్మూత్గా వస్తుందన్నమాట. చూడడానికి మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి అది ఫేషియల్ చేయించుకున్న దానికన్నా ఇది చాలా మంచి లుక్ వచ్చేస్తుంది. చాలా బాగుంటుందన్నమాట. ఫేస్ మీద చిన్న చిన్న నల్లటి మచ్చలు, మొటిమలు ఇవన్నీ ఏమీ రాకుండా ఉంటాయి. టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ట్రై చేయండి. మనం ఎండకు వెళ్ళినప్పుడు మనకు నల్ల మచ్చలు రావడం జరుగుతుంది కదా, దానికైతే చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక టీ సెట్ తీసుకున్నాను. వేస్ట్గా ఉన్న టీ సెట్ని ఇట్లాగా దివాన్ కుషన్ ఉంటుంది కదా, దాని సైజు పెట్టేసి ఫస్ట్ అయితే కట్ చేసుకుంటున్నాను. మనకి ఇక్కడ టీ సెట్ కొంచెం జారు టైపుగా ఉండేది కావాలన్నమాట, లబ్బర్ లాగా. అదైతే మనకు చూడడానికి బాగుంటుంది. ఇవి డిజైన్ కూడా చక్కగా వచ్చేస్తుంది. చివర్లో ఇలా 2 ఇంచెస్ అంతా మొత్తం పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. 4 సైడ్లకు 2 ఇంచెస్ ఇలాగ కట్ చేసుకొని ఒక పీస్ తీసేసి మధ్యలో కుషన్ పెట్టేసి పైన ఇంకో పీస్ వేసేసి కింది పీస్కి పై పీస్కి కలిసేటట్టుగా ముళ్ళు వేసుకుంటూ రావాలి. చూడ్డానికి అయితే చాలా బాగుంటుంది ఇది లుక్. మనం మామూలుగా కవర్ కుట్టుకున్న దానికన్నా ఇది చుట్టుముట్టు మొత్తము ఈ కుచ్చులు వేలాడబడతాయి కాబట్టి చాలా బాగుంటుంది. జస్ట్ మనకు 10 నిమిషాల్లోనే అయిపోతుందండి. చాలా చక్కగా వేసేసుకోవచ్చు ముళ్ళు అలా టీవీ చూస్తూ టైంపాస్కి. చూడ్డానికైతే మంచి లుక్ వచ్చేసింది కదా ఫైనల్గా. ఎంత బాగుంది కుషన్. దివాన్ పైన, సోఫా పైన పెడితే చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు ఇట్లాగా కలర్ పోయిన జీన్సులు, ఆ జిబ్బులు ఫెయిల్ అయిన ఓల్డ్ జీన్స్ ఉంటాయి కదా, వాటితోనైతే చక్కటి డోర్ మ్యాట్ చేసుకోవచ్చు అనమాట. వీటిని ఇలాగ కట్ చేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకొని మిషన్ మీద అయితే కుట్టుకున్నాను. వీటిని ఇలాగా ఒక కుట్టేసుకుంటే ఉల్టా చేసి దాన్ని తిప్పేస్తే మనకు కుట్టు లోపలికి వెళ్ళిపోయి ఇది సీదాగా అవుతుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా అన్నిటినీ కూడా ఇలాగే తయారు చేసి పెట్టుకోవాలి. ఇక్కడ 2 కలర్లు తీసుకోవాలి పాయింట్. ఒక సైడ్ అయితే నేను కుట్టు వేసేసాను అన్ని బ్లూ కలర్ పెట్టి. నెక్స్ట్ వచ్చేసి ఒకటి తర్వాత ఒకటి మనం ఇటు సైడ్ తిప్పేస్తూ వైట్ యాడ్ చేస్తూ వస్తున్నాను అనమాట. ఈ పీసెస్ ఏదైతే యాడ్ అయినాయో అవి వదిలేసి మిగతా వెనక్కి తిప్పి దాని కింద ఇది పెడుతూ మొత్తం అల్లుకుంటే ఈ విధంగా మ్యాట్ వచ్చేస్తుంది. సైడ్లకు అయితే ఒక క్లాత్ తీసుకొని కుట్టిలా ఫినిష్ చేసుకున్నామంటే డోర్ మ్యాట్ అయితే చాలా చక్కగా వచ్చేస్తుంది. ట్రై చేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా ఓల్డ్ జీన్స్ ఒకే కలర్ది తీసుకున్నాను. కింద లెగ్గిన్స్ కాళ్ళ కాడికి కట్ చేసి పై భాగం కాడికి తీసుకొని ఈ విధంగా సైడ్లకు స్ట్రైట్గా చేసేసుకొని ఈ కింద మూలలు ఉన్నాయి కదా, వాటిని కొంచెం కార్నర్లో అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ కట్ చేసుకుంటున్నాను. తర్వాత కింద కాళ్ళు ఉన్నాయి కదా, దానికి ఒక 2 పీసెస్ తీసుకొని నాడలు అయితే కుట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఈ మూలలు కట్ చేసాము కదా, అది వదిలేసి చుట్టూ 3 సైడ్లు అయితే కుట్టేసేసుకోవాలి.
చక్కటి బ్యూటిఫుల్ బ్యాగ్ అయితే తయారవుతుందనమాట. ఇట్లాగా 3 సైడ్లు కుట్టేసిన తర్వాత ఈ కార్నర్స్ కట్ చేసాం కదా 2 ఇంచెస్, అవి ఇట్లాగా స్ట్రైట్గా తీసి కుట్లేయాలన్నమాట. మనకు కింద స్పేస్ అనేది కార్నర్ లాగా వచ్చేస్తుంది. ఆ తర్వాత మనము 2 లాడెలు కుట్టాం కదా, అవి అతికించుకేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా బ్యాగ్ తయారైపోతుంది. చాలా మంచి లుక్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తున్నాయి. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇంట్లో మనకు పట్టు శారీస్ అయితే పెట్టిన కాడనే ఇలా చినిగిపోతాయి కదా. నేను గడబట్టడానికి ఇచ్చాను, స్టిఫ్గా ఉంటుందని చెప్పి. గడబట్టినప్పుడు ఇది పోయింది మేడం, చెరిగిపోయింది అని చెప్పేశారు. ఏం చేయాలపై చీర అయితే పెట్టలేము కదా ఇంట్లో అని చెప్పేసి లైట్గా ఫెవిక్విక్ వేసి ట్రై చేశాను. చాలా చక్కగా వచ్చేసింది. మనం ఫెవిక్విక్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి. కింద పేపర్ పెట్టి, తర్వాత చీర పెట్టి, 2 ఇట్లా పోగులు లేకుండా నీట్గా కట్ చేసుకున్న తర్వాత చక్కగా వాటిని గ్యాప్ లేకుండా కలిపేసి లైట్గా ఫెవిక్విక్ వేస్తూ రావాలి. కొన్ని శారీస్ ఫెవిక్విక్ వేస్తే అవి హోల్ పడుతుందంట. నాకైతే ఏం పర్లేదు, బాగానే వచ్చింది. చాలా నీట్గా అతుక్కుందనమాట. మనం స్టిచ్ చేసుకున్న దానికన్నా ఇది బాగుందనమాట. మంచి చిట్కా అనమాట. పట్టు శారీస్ మీ దగ్గర అయితే ఇలా చిరిగినవి ఉంటే ట్రై చేయండి, ఖచ్చితంగా మంచిగా వచ్చేస్తుంది. చివరికి అతుక్కున్న తర్వాత చివరిలో ఉల్టా సైడ్ తీసేసి మనం పేపర్ తీసేస్తే చాలా నీట్గా వచ్చింది.